చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై ఆయనపై గత ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టిందని, అలాగే టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. కులాల ప్రాతిపదికన చంద్రబాబును ఇరికించే ఉద్దేశంతోనే జగన్ అక్రమ కేసు పెట్టించారని ఆరోపించారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఎలాగైనా చంద్రబాబును జైల్లో పెట్టించే విధంగా అనేక దుశ్చర్యలకు పాల్పడిందని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేశారని, కానీ ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో రాశారని చెప్పారు. ఫిర్యాదులో ఎక్కడా చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ కక్ష తీర్చుకునే ధోరణితో వ్యవహరించారని అన్నారు. ఫైబర్ నెట్ కు సంబంధించి చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన ఛార్జిషీటును కోర్టు తిరస్కరించినా జగన్ సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాశారని జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్కు సంబంధించి మీ అందరికీ తెలిసింది ఒక కేసు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు A1గా పెట్టడం జరిగింది. ఏంటి ఆ కేసు ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనేది ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. సో ఎక్కడ కూడా ఆయన సంతకం అంటే వాళ్ళు రాసిందే, నిన్న సాక్షి పేపర్లో రాసింది కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, వాళ్ళు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు, ఆ ఛార్జ్షీట్ను కూడా రిజెక్ట్ చేశారు. చెప్తాను ఏంటి. ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. ఎంత పనికి మాలిన పనులు అంటే, లాస్ట్ టైం వాళ్ళకి అధికారం ఇస్తే ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద సాక్షి పేపర్లో రాసింది అది వాళ్ళ ఇద్దరు గొడవ. ఆయన ఏదో ఈవీఎం మిషన్స్ ఏదో చెప్పినాడని చెప్పి, ఏదో ఛానల్లో చెప్పినాడని చెప్పి ఏదో తీసుకొని అడ్డగోలుగా మీరు రాశారు. అది మీరిద్దరు తేల్చుకోవాలి. అదే ఒక పనికిమాల చర్య అయితే ఏది ఆయన మీద కేసు పెట్టడం, మళ్ళీ మా సార్ని దీన్ని తీసుకురావడం ఏది కుల ప్రాతిపదికన. ఏమైనా కామన్ సెన్స్ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి ఇరికిచ్చేసి చేద్దామనే ఉద్దేశంతో పెట్టిన కేసు అది పక్కా ఫేక్ కేసు. ఎందుకు పక్కా ఫేక్ కేసు అంటే, వస్తాను ఈ సాక్షి కథనానికి ఇంట్లోకి. ఇది వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ 9/9/2021లో. అసలు ఈ ఎఫ్ఐఆర్లోనే ఒక దారుణం ఏంటంటే, ఎఫ్ఐఆర్ని ఎప్పుడు ఎలా ఫైల్ చేస్తారు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కడతారు పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఫైబర్ నెట్ చైర్మన్ గారు, అంటే ఆ రోజు ఉన్నటువంటి ఫైబర్ నెట్ చైర్మన్ ఎవరు, గౌతమ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చాడంట. ఏది టెరాసాఫ్ట్లో, ఇది ఫైబర్ నెట్లో టెరాసాఫ్ట్ని తీసుకొచ్చేసి 2014-19లో ఏదేదో అన్యాయాలు జరిగిపోయాయని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇస్తే గౌతమ్ రెడ్డి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారో కనీసం వాళ్ళ పేరు కూడా రాయలేకపోయారు సరిగా. అంటే అర్థం చేసుకోండి, ఆ ఫేక్ కేసా జెన్యున్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఛార్జ్షీట్ని ఫైల్ చేస్తే ఆనరబుల్ కోర్ట్స్ ఆ రోజు సరిగా చేయలేదని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, మీ గవర్నమెంటే కదా ఆ రోజు ఉన్నది, మీ సిఐడి వాళ్ళే కదా ఫైల్ చేసిన ఛార్జ్షీట్ను, పీపీలు అందరూ మీ వాళ్ళే కదా ఉన్నది ఆ రోజు. మరి ఎందుకు రిజెక్ట్ అయింది? ఈరోజు మేము తొక్కిపట్టామని రాస్తున్నారు. సో తొక్కిపడడం ఏంది? ఈరోజు ఉన్న ఐఏఎస్లో ఐపీఎస్లోకి 2019-24 మధ్యలో చేసిన వాళ్ళు కదా వీళ్ళందరూ. ఒకళ్ళిద్దరు దీంట్లో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళైనా ఆ రోజున ఆఫీసర్స్ మొత్తానికి పోస్టింగ్లు ఇచ్చాం కదా ఈరోజు మేము. ఎవరికి ఇవ్వలేదు చెప్పండి పోస్టింగ్స్? మీడియా వాళ్ళు కూడా రాయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం చేసిన ఆఫీసర్స్ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగిందని. గవర్నమెంట్ మారితే మేము మారుతాం కానీ ఆఫీసర్స్ మారరు కదా, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, నేనేమంటే వాళ్ళని బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు నాది. ఆ రోజు ప్రెజర్ పెట్టారు, వాళ్ళు ప్రెజర్ పెడితే చేశారు, మేము ప్రెజర్ పెట్టలేదు. ఇప్పుడు మేము ప్రెజర్ పెట్టామని రాస్తున్నారు కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నానంటే సిఐడి వాళ్ళని, వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పుడు చేసినప్పుడు మీరు బయటికి కూడా రాలేదు, చేశారు. ఈరోజు మేము ప్రెజర్ పెట్టకపోయినా కూడా మీ మీద రాస్తుంటే మీరు వచ్చి సమాధానం చెప్పమంటున్నాను నేను అనేది. అంతే తప్పితే మేమేం వేరే కదా అడగట్లేదు వాళ్ళని. ఇది తప్పు, సాక్షిలో వచ్చిన కథనం తప్పు, లేకపోతే సిఐడి ఆఫీస్ నుంచి మీరు ఏదైనా డిఫమేషన్ సాక్షి మీద వేసేటట్టు దాన్ని కూడా పరిశీలించండి అంటున్నాను. నిన్న మంత్రి గారు వచ్చేసి దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది మొత్తము. సో మోటివ్ అదే కదా, ఇంతకుముందు నేను కూడా చెప్పాను. నిన్న మంత్రి గారు వచ్చేసి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన
కనెక్షన్స్ కావచ్చు, రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ కావచ్చు క్వాలిటీగా ఇవ్వాలనేది పెట్టుకున్నాం. దాని మీద వర్క్ స్టార్ట్ చేస్తున్నాం.